హర మహాదేవికి జై, హర మహాదేవికి జై. మనము మల్లన్న టెంపుల్కి వచ్చాము నర్సాపూర్లో. అయితే పంతులు వస్తున్నాడు. ఆల్రెడీ గుడి అనేది క్లోజ్ చేశారు. నేను మా ఫ్యామిలీతో వచ్చాను. అయితే ఈ గుడిలో స్పెషల్ ఏంటంటే చాలా పురాతనమైనది ఇంటర్లాకింగ్ సిస్టమ్ పెట్టారన్నాడు. ఆ ఇంటర్లాకింగ్ సిస్టమ్ మీకు చూపిస్తాను ఎలా అనేది. ఇక్కడ గణేష్ దేవుడు ఉన్నాడు. ఇగో ఈ ఇంటర్లాకింగ్ అనేది చాలా మొత్తం ఇంటర్లాకింగ్ గుడి అనేదినే ఇంటర్లాకింగ్. అండ్ ఇంటర్లాకింగ్ అంటే కొందరికి అర్థం కాదేమో. ఇంటర్లాకింగ్ అంటే ఒక్కటి కదిలిస్తే అన్నీ కదులుతాయి అన్నట్టు. దీన్నే ఇంటర్లాకింగ్ అంటారు. పంతులు గారు వచ్చారు మా గురించి. థ్యాంక్ యూ మా గురించి వచ్చినందుకు స్వామి. సో స్టాప్ చేస్తున్నాను, తప్ప చూద్దాం. అతి పురాతనమైన టెంపుల్ అంటే ఇదే మన నర్సాపూర్లో ఉంటుంది. మన నర్సాపూర్ ఎస్బీఐ సైడ్ రోడ్లో ఉంటుంది. ఇక్కడేమో ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది. అంటే ఒకటి కనుక కదిలిస్తే అన్నీ కదులుతాయి అన్నట్టు. ఇది శివ. ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ వెళ్ళి చూపిస్తాము ఎట్లా ఇది వర్క్ చేస్తాను. అది చూడండి ఎంత నాయిస్ ఉంటుంది. ఇక్కడ నవగ్రహాలు అంటారు కదా, నవగ్రహాలు. ఇక్కడ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారేమో, గుడికి సంబంధించిన వాళ్ళు. చూడండి ఎంత నాయిస్గా ఉంటుంది. ఎంత నాయిస్. లోపల ఓపెన్గానే ఉంది, చూపిస్తాను. చూడండి. అరే చూడలేము మనము. చూస్తాం. హర మహాదేవికి జై, హర మహాదేవికి జై, హర మహాదేవికి జై. చూసారా అండి వెంటనే మనం. ఇది మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ అండి. నాకు నిజంగా నచ్చింది. ఫ్యూచర్లో నేను ఇల్లు కనుక కడితే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఇల్లు కడతాను. చూడండి అది ఎలా బిల్డ్ చేసి పెట్టారో. అప్పుడు మన పురాతన టైంలో రాణిలు వాళ్ళు ఉంటుండే కదా, వాళ్ళ బంగ్లాస్ మొత్తము ఇంటర్లాకింగ్ సిస్టమే ఉంటుంది. ఒక్కటి కదిలిపిస్తే అన్నీ కదులుతాయి అన్నట్టు. దిస్ ఇస్ వే. చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు నా వీడియో చూసినందుకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. రేపు ఇక్కడ కనుక వస్తే మళ్ళీ చూపిస్తాను వేరే వీడియోగా. థ్యాంక్ యూ సో మచ్. ఇదొకటి మార్కండేయుడు అని స్టోరీ తెలుసు అనుకుంటా. ఇలా ఉంటుంది బయట నుంచి వ్యూ. అయితే ఈ వ్యూ పక్కన ఇంకా సపరేట్గా వ్యూ చేస్తారు కదా. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది మన నర్సాపూర్లో. నాకు తెలుగు అయితే రాదు, మీరు చదువుకోరు అక్కడ. హనుమాన్ భగవాన్ తవ్వుకుంటూ శ్రీరామ్ కా అక్కడ శ్రీరామ్ అండ్ హనుమాన్. అదే అండ్ అతను చెట్టుకి నీళ్ళు పోస్తున్నాడు. ఒక సైడ్ నుంచి ఈ పద్ధతి కూడా ఎవరు చేస్తారంటే, ఈ పద్ధతి ఏంటి గోల్డ్ షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేస్తారు. మార్వాడీస్ ఇలా చేస్తారు. మనం ఇలా చేయము, కానీ మనం చేస్తే ఇంకా బాగుంటుంది. లాక్ పెట్టేస్తారు అనుకుంటా. ఫైనల్గా గుడి విజిట్ అయ్యాము. లోపలికి పంతులు కూడా వచ్చాడు. అండ్ ఇది మా వెహికల్. ఇంకా నర్సాపూర్లో ఎండింగ్ పాయింట్లో ఒకటి గుడి ఉంటుంది, అయ్యప్పది. అండ్
అంటే కింద పడి పైన పడి తీసుకున్నాం కారు. అర్థమవుతుందా? విశాల్ మార్ట్లో వచ్చామండి. అయితే మేము కార్ క్లీనింగ్ కర్చీఫ్ ఉంటుంది కదా, కర్చీఫ్ గురించి వచ్చాము. 5వ ర్యాక్ అన్నాడు, ఏ ర్యాక్ ఏమో. ఇక్కడ మీరు అయ్యా అక్కడ లోపల వర్క్ చేస్తున్నారు. ఆంటీ కార్ ఖర్చిప్ క్లీన్ చేస్తూ ఉంటాయి కదా, ఖర్చిప్ ఎక్కడ? ఇది కాదండి, స్మూత్ ఉంటాయి కదా. ఇది దేని పని చేస్తామండి? కిచెన్ క్లాత్ అంట. సో విశాల్ మార్ట్లో అయితే లేదు, డిమార్ట్లో వెళ్ళి చూద్దాం మరి. ఆల్మోస్ట్ అక్కడ ఆంటీ చూపించింది, చూసారు కదా మీరు. లేదు మరి చూద్దాం. మళ్ళీ మనం కార్లో వెళ్ళి డిమార్ట్ అని ఉంటుంది నర్సాపూర్లో, డిమార్ట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. చేయగలదు కొండ సరగనే మంది కొంటున్నాయి. ఇంకా कैसे नो रो बेटा? बेल्ट गाली दी कोनी बेल्ट गाली कोन చేస్తారు మిషన్ బర్కర్. అరే డోర్ పడికొండ్రా కొంచెం డోర్ सारा डोर से मुझे अगर जाले तो मैं तड़पड़ी को नहीं देखती. सारा डोर का ले वो बटन भी खला कोनी होता. कौन सा बटन? वो अदे लॉक చేయలేవా అంటున్నా. तो बेल्ट गाला तो और लॉक आता. గీడికి 40 బెల్ట్ తీయాలని నేను బేకేస్తున్నా. బెటర్ బండి చలారా. ఏ బ్యాడ్ హ్యాబిట్. डीमार्ट जा रहे चापन. कब तो डीमार्ट हो तो गली में भी डीमार्ट